వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డయాలసిస్ కిడ్నీ సెంటర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కొన్ని సెంటర్లు ఏర్పాటు చేయడం కొన్ని జిల్లాలలో మంచి పరిణామం. అయితే డోన్ తాలూకాలో కూడా డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సున్నం నీళ్ళ ద్వారా మొత్తం సున్నపు గనులలో వచ్చే నీళ్లను దాగి చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇచ్చి డయాలసిస్ పేషెంట్లు అయినారు. కనుక డయాలసిస్ పేషెంట్ ఇటు నుంచి పోవాలంటే కర్నూలుకి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రభుత్వం అయితే 10,000 ఇస్తుంది నెలకి. కానీ వారంలో 2 రోజులు కిడ్నీ పరీక్షలు చేయించుకొని తిరిగి రావడానికి ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన పరిస్థితి అయింది. డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత నీలం సంజీవ్ రెడ్డి భారత రాష్ట్రపతి, తర్వాత ఎంతోమంది అతిరథ మహారాజులు ఇక్కడి నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది. దేశానికి ఆదర్శమైన డోన్ తాలూకాలో కిడ్నీ డయాలసిస్ సెంటరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా డోన్ ఎమ్మెల్యే జయసూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా మేము వినతిపత్రం అందిస్తాము. రేపు సోమవారం రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఆమె కూడా వినతిపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోయే విధంగా ప్రయత్నం చేస్తాం. డోన్లో పాతపేట ఏరియాలో ఒక హాస్పిటల్ తీసేయడం వల్ల అక్కడ నిరుపయోగంగా ఉంది. అక్కడ డయాలసిస్ సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పి చాలామంది డయాలసిస్ పేషెంట్లు మాకు తెలియజేయడం జరిగింది. కనుక కొత్తగా ఏర్పాటు చేసే డయాలసిస్ సెంటర్లలో డోన్ తాలూకాలో కూడా ఒక డయాలసిస్ సెంటరు ఏర్పాటు చేసే విధంగా డోన్ ఎమ్మెల్యే గారు మన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారు చొరవతో ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తే కిడ్నీ పేషెంట్లు 5 సంవత్సరాల పిల్లలకు కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఆ పిల్లలు డయాలసిస్ చేయించుకోవాలంటే స్టేజ్ మీద 6 గంటల పాటు పండుకొని రక్తం శుద్ధి చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవాలా. చాలా వ్యయప్రయాసము. కిడ్నీ వ్యాధి రావడం అనేది చనిపోయే వాళ్ళకంటే బాధాకరమైన విషయము. వెంటనే డోన్లో కిడ్నీ సెంటరు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, దళిత బడుగు బలహీన వర్గ సంఘాలు కూడా అందరూ కూడా తమ యొక్క వాణిని వినిపించి డోన్లో డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పాతపేటలో నిరుపయోగంగా ఉండే హాస్పిటల్ నందు అక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డోన్ ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. రేపు సోమవారం రోజు నంద్యాల జిల్లా కలెక్టర్కి అర్జీ ఇవ్వడానికి పోతున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన వెల్దుర్తి మండల వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షులు కాల్వ ఓంనారాయణ గారు, డోన్ మండల వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షులు తెలుగు సుదర్శనం గారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.